ఏశావును మోసగించినప్పుడు ఏశావు యొక్క స్థితి, రేయ్ నేను తప్పగా చంపుతానని శపథం చేశాడు కదా ఏశావు. అలా ఏశావు తన సొంత తమ్మున్నే చంపటానికి ఒక శబ్దానికి దిగాడు అంటే యాకోబు యొక్క మోసం ఏశావుని ఎంత గాయపరిచిందో, ఎంత అల్లకల్లోలం అతని హృదయంలో సృష్టించిందో ప్రియులారా, ఇప్పుడు ఎవరికి అర్థమైంది అంటే ప్రియులారా, యాకోబుకి అర్థమైంది. ఆ తర్వాత ప్రియులారా, తాను చేసినటువంటి అది మోసానికి, తాను చేసిన అతిక్రమానికి, తను చేసిన పాపానికి ప్రియులారా 30 సంవత్సరాలు యాకోబు తన జీవితంలో వెట్టి చాకిరి చేశాడు. ప్రైజ్లా, మీకు విషయం తెలుసా, మనము ఎక్కడైనా పోయి వెట్టి చాకిరి చేయొచ్చు, కానీ నెరీ మనకు పిల్లనిచ్చిన మామింటికాడనే వాడికి ఒక జీతగాడిగా, ఒక పనివాడిగా, అతడొక అధికారిగా, అతడొక నాయకుడిగా ఉండి అతని కింద పని చేయటం అంటే ఆ అల్లుడికి ఎంత అవమానంగా ఉంటుందో, ఎంత సిగ్గుగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. కానీ ఆ అవమానాలన్నిటిని కూడా దేవుడే యాకోబు జీవితంలో అనుమతించాడు. యాకోబు కోల్పోయింది ఏంటో తెలుసా, తన తండ్రి ఒక గొప్ప ప్రవక్త, తన తల్లి ఒక మంచి ఉత్తమురాలు, అంత గొప్ప తల్లిదండ్రుల దగ్గర తను గడిపే జీవితాన్ని కూడా పోగొట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ హారాన్లో ఉన్నటువంటి యాకోబును చూసి అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా, వీడు అన్నకు చేసిన పాపానికి, మోసానికి ఇక్కడొచ్చి ఇటు గొడ్డు చాకిరి, ఎట్టి చాకిరి చేస్తూ ఉన్నాడు. 30 ఏళ్ళు ఆ ఊర్లో ప్రియులారా వీడు పారిపోయి వచ్చాడు చెప్తాడు కదా. 10 మార్లు తన జీతాన్ని మార్చాడట లాబాను. చెప్పండి, 10 మార్లు తన జీతాన్ని మార్చాడట. అంటే యాకోబు అన్నను ఒక్కసారి మోసం చేస్తే యాకోబును లాబాను 10 సార్లు మోసం చేశాడు. అంటే ఈరోజు మనం ఇందులో నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, నీ దేవుడు నిన్ను క్షమిస్తాడు, నీ దేవుడు నువ్వు చేసిన పాపాన్ని క్షమిస్తాడు, కానీ శిక్ష వేయకుండా, ఆ శిక్ష విధిని నీకు నిర్ణయించుకుంటా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందటం అసాధ్యం ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, యాకోబు తప్పు చేశాడు, ఆ తప్పుకు శిక్షా ఫలాన్ని అనుభవిస్తున్నాడు, దీన్ని దేవుడే అనుమతించాడు ప్రియులారా. ఆ తర్వాతనే అత్యధికమైన అభివృద్ధి ఇప్పుడు ఎట్లా సాధ్యమైంది యాకోబు కంటే, యాకోబును ఎంత నలిపినా, ఎంత నలగగొట్టినా, మీరు రోట్లో కనుక మిరపకాయ పచ్చడిని ఎట్లా దంచుతారో అట్లా దంచినప్పటికీ కూడా ప్రైజ్లా, మీ రోట్లో నుంచి మిరపకాయలు ఎగిరి మళ్ళీ తోటలోకి వెళ్ళిపోతాయా? ఏమవుతున్నాయి? నలుగుడు పడుతూ ఉన్నాయి. ఆ తర్వాత మీరు ఏమంటున్నారు, అంత బాగుందిరా, తినరా 2 ముద్దలు, రాయ్యా ప్లీజ్ అయ్యా. ప్రియులారా, దేవుడు శిక్షించినప్పుడు, దేవుడు మన జీవితంలో శిక్షను అనుభవించినప్పుడు ఎవరైతే దాన్ని ఓపికతో సహిస్తారో, ఎవరైతే దాన్ని ఓపికతో భరిస్తారో, ఎవరైతే ఇదిగో నేను చేసిన తప్పుకు నా దేవుడు ఈ శిక్షను అనుమతించాడు, మరలా ఒక దినం నా దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడని ప్రియులారా ఎవరైతే ఆయన కృప కొరకు ఎదురు చూస్తారో ఆ కుటుంబం కానీ, ఆ వ్యక్తులు కానీ భూమి మీద చివరికి అత్యధికమైన అభివృద్ధిని పొందుదురుగాక. లోకం మనల్ని నిందించవచ్చు, బంధువుల్లో మనం తక్కువగా కనపడవచ్చు, ఎక్కడ ఎన్నిక చేయబడకపోవచ్చు, ఇవన్నీ కూడా తాలుకొని తట్టుకొని, అయినను ప్రభువా నీతో నేనున్నాను, నీలో నేనున్నాను, నీ వైపే నేను చూస్తున్నానని ప్రభువును విడవక ఎడబాయక ప్రియులారా ఎవరైతే తమ విశ్వాస జీవితాన్ని ప్రభువుతో కూడా గడుపుతారో ప్రియులారా వారు దీవించబడతారు. అందుకే సాధారణంగా లోకంలో ఏం చెప్తారు అంటే, ప్రియులారా చేసిన పాపం ఊరికనే పోదట. మరి ఏమంటే ఈయన క్షమిస్తానన్నాడు కదా, మరి ఏందండి మీరు ఈయన క్షమించేది ఏంటి అని నన్ను అడిగితే మీతో చెప్పడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు హెల్ప్ చేస్తా ఉన్నాడు, సహాయం చేస్తూ ఉన్నాడు. ఒక్క నరకాన్ని మాత్రమే తప్పిస్తా నేను. ఈ భూమి మీద మాత్రం నువ్వు చేసినటువంటి పాపానికి, నువ్వు చేసిన దుర్మార్గాలకి, ఈ విషయాల్లో నువ్వు తప్పకుండా నువ్వు ఈ శిక్షను అనుభవించవలసిందే. అయితే ఎవడైతే ఈ శిక్షను అనుభవిస్తూ కూడా
దేవునితో ఉంటాడో, దేవుని మహిమపరుస్తాడో వాళ్ళు మాత్రమే దీవించబడతారు. అయితే శిక్ష అందరికీ వస్తుంది. కొందరు ప్రియులారా వాళ్ళు అన్యజనులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు. ఎవరైతే ప్రియులారా శిక్షను తృణీకరిస్తారు, తృణీకరించడం అంటే నువ్వు తృణీకరిస్తే పోయేది కాదు శిక్ష, నువ్వు శిక్షను అనుభవిస్తూ కూడా ప్రియులారా మనం ప్రభువుతో ఉండగలిగితే నువ్వు మేలు అనుభవిస్తావు. ఒకవేళ ప్రియులారా శిక్షను అనుభవిస్తూ అయ్యో దేవుడు నాకు ఇంత కష్టం తీసుకొచ్చాడు, ఇంత అవమానాలు తీసుకొచ్చాడు, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను అని ఈరోజు అమాయకంగా క్రైస్తవులు ఏమంటున్నారంటే ఇంకా దేవుడు నాకు ఏం చేసిండండి అని అసలు విడిచిపెట్టిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పూర్తిగా పోక సంఘంలోనే ఉండి విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు, ప్రార్థనను కోల్పోయిన వాళ్ళు, నిరీక్షణను కోల్పోయిన వాళ్ళు, పరిశుద్ధతను కోల్పోయిన వాళ్ళు, ఇంకెందుకు లేని అంత నీతిగా బ్రతకాల్సిన అవసరం లేదు, ఏదో మందిరానికి వెళ్దాం, లోకస్తులు అందరిలాగానే మనం జీవిస్తామని జీవించే క్రైస్తవులు ఎంతమంది లేరు? కోకొల్లలు. కేవలం వాళ్ళకు కలిగినటువంటి ప్రియులారా కష్టాలు, నష్టాలు, అవమానాలను బట్టి నేనేమంటానంటే ఈ సమయంలో ఈ వాక్యం నిన్ను ఎలాగ బలపరచాలంటే ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు, అవమానపడుతున్నావు, శ్రమ పొందుతున్నావంటే నువ్వు చేసిన పాప ఫలితమే అది నమ్మాలి. చెప్పండి. ఇప్పుడు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాల్లో ప్రియులారా మనకు ఒక శ్రేష్టమైన మాటను అపోస్తుడైనటువంటి పౌలు గలతీ సంఘంతో మనకు మాట్లాడుతూ మనకు నేర్పిస్తాడు. ఓ మనుష్యుడా, నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే నువ్వు కోస్తావు. ఈరోజు నీ కష్టం, నీ అవమానానికి ప్రియులారా కారణం ఇది అకస్మాత్తుగా వచ్చింది కాదు, ఇది అకస్మాత్తుగా వచ్చింది కాదు. దీని వెనకాల నీ విత్తనాలు ఉన్నాయి, నీ యొక్క చెడు ప్రవర్తన ఉంది, దీని వెనకాల నీ పాప జీవితం ఉంది, మోసకరమైన జీవితం ఉంది. కాబట్టి అదే ఈరోజు నీ ఇంట్లో, నీ జీవితంలో మరలా మొలకెత్తుతున్నాయి. అంతే తప్ప దేవుడు ఎవరి మీద కక్ష పెట్టుకునేవాడు కాదు, ఎవరిని దూషించేవాడు కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. అయినను కూడా ప్రియులారా బైబిల్ ఏం చెప్తుంది అంటే, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను మనం ఎవ్వరం కూడా తృణీకరించొద్దటండి. చెప్పండి. ప్రభు చేయు శిక్షను మనం ఎవ్వరం కూడా తృణీకరించొద్దట ప్రియులారా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే తృణీకరించకుంటే ఏం చేయాలి? నేను చేసినటువంటి పాపానికి, నేను చేసిన అక్రమానికి, నేను ఒకప్పుడు ఒకరిని మోసం చేశాను, ఇప్పుడు వాడు నన్ను మోసం చేశాడు. నేను ఒకప్పుడు ఒకరిని అన్యాయంగా కొట్టాను, ఇప్పుడు ఈరోజు నేను అన్యాయంగా తన్నులు తిన్నాను అని ప్రియులారా నీ జీవితాన్ని మర్చిపోక, నీ జీవితంలో మనం చేసినటువంటి ఆ దుర్మార్గాలు మర్చిపోక వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఆ శిక్షను నీ మీదకి తీసుకొచ్చాడంటే ఆ శిక్షను నువ్వు అంగీకరిస్తే, సంతోషంగా భరిస్తే ఇంకా రాబో దినాలన్నిటి కూడా అత్యధికమైనటువంటి అభివృద్ధిలోనికి నువ్వు వెళ్ళటానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక.